హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో నేటి నుండి ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది వచ్చింది. ఈ వీడియోలో మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొత్తంగా ఎన్ని పథకాలు విడుదల కాబోతున్నాయి? ఆ పథకాల పేర్లు ఏంటి? అలాగే ఏ తేదీన ఏ పథకం విడుదల కాబోతుంది? ఏ పథకాల ద్వారా ఎవరెవరికి ఏమేం ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే అవి ఏ తేదీన విడుదలవుతాయి? వీటికి ఎవరు అర్హులవుతారు? ఎవరు అనర్హులవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమిటి? ఈ విధంగా మీకు పూర్తి వివరాలను వీడియోలో అందజేస్తాను. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి, రెస్పాండ్ అవుతాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే బెల్ సింబల్‌ని ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేసి అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు డైలీ కూడా యూజ్‌ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా పోస్ట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ చేస్తున్నాను. తప్పకుండా విజిట్ అయిపోండి. లేట్ చేయకుండా వివరాల్లోకి గనుక వచ్చేసినట్లయితే ఏపీలో నేటి నుండి ఈ ఆగస్ట్ నెలాఖరు వరకు విడుదల అయ్యేటువంటి పథకాల లిస్ట్ అనేది అప్డేట్ అయిపోయిందనమాట. వన్ బై వన్ ఒక్కొక్క పథకం గురించి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, అయితే మొట్టమొదటిగా వచ్చి ఈరోజు రాష్ట్రంలో 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు నేతన్నల సేవలో అనే కొత్త పథకాన్ని ప్రారంభించి అర్హులైనటువంటి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క ఖాతాల్లోకి 25,000 రూపాయలను బటన్ నొక్కి విడుదల చేశారన్నమాట మధ్యాహ్నం. ఓకేనా? సో, దాదాపుగా 71,536 చేనేత కుటుంబాలు అర్హులై ఉన్నారన్నమాట. సో, ఈ యొక్క 71,536 చేనేత కుటుంబాలకు 25,000 రూపాయల చొప్పున మొత్తంగా 179 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మధ్యాహ్నం బ్యాంకు అకౌంట్లోకి విడుదల చేశారన్నమాట. సో, ఈరోజు మధ్యాహ్నం డబ్బులనేది రిలీజ్ చేశారు. సాయంత్రం నుండి కూడా 25,000 రూపాయలనేది బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతూ ఉన్నాయి. వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా చేనేత కార్మికులు ఉండి మీకు గనుక 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లోకి కనుక పడి ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్లో పెట్టి తెలియచేయండి. సో, ఎందుకంటే అందరికీ కూడా తెలుస్తుంది డబ్బులనేది జమ అవుతూ ఉందని. సో, ఈరోజు మనకు డబ్బులు రిలీజ్ చేశారు కదా! 5 రోజుల పాటు డబ్బులనేది బ్యాంక్ అకౌంట్లోకి పడుతూనే ఉంటాయి. వెయిట్ చేయండి ఒక 5, 6 రోజుల వరకు. సో, అప్పటికి మీకు గనక ఈ 25,000 రూపాయలు బ్యాంక్ అకౌంట్లోకి పడకపోయినట్లయితే దాని తర్వాత మనకి ఇంకొక ఆప్షన్ ఉంది. గ్రీవెన్స్ పెట్టుకోవడం. అంటే ఫిర్యాదులు పెట్టుకోవచ్చనమాట. ఆ ఫిర్యాదులు పెట్టుకున్నాక మరలా మీ డేటాను ఒకసారి అధికారులు క్రాస్ చెక్ చేస్తారు. సో, అప్పటికి మీరు గనక అనర్హులైనట్లయితే మీకు డబ్బులనేది అసలు వేయరు. ఒకవేళ అప్పుడు మీరు అర్హులైనట్లయితే మీకు డబ్బులనేది మళ్ళా బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. ఓకేనా? అందుకే చెప్తున్నాను ఒక 5-6 రోజుల పాటు వెయిట్ చేయండి. డబ్బులు పడకపోతే ఫిర్యాదులు పెట్టుకోండి. సో, అప్పటి లోపల మనకు ఆన్‌లైన్‌లో అనగా ఎన్‌బీఎం పోర్టల్‌లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. సో, ప్రెజెంటు ఈ ఎన్‌బీఎం పోర్టల్‌లో అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఎటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇది మనకు కొత్త పథకం. ఈరోజే ప్రారంభించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఎలిజిబుల్ లిస్టులు, ఇనెలిజిబుల్ లిస్టులు కూడా ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి అవకాశం లేదు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాలకు వెళ్ళి మాత్రమే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో, మీలో ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మీకు ఈ డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా మీ ఆధార్‌కి బ్యాంక్ అకౌంట్‌కి లింక్ అయి ఉండాలి. మీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు పడుతుంది. అలాగే ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ యాక్టివ్‌లో ఉండాలి. ఈకేవైసీ అప్డేట్ చేపించుకొని ఉండాలి. మొబైల్ నంబర్ కూడా లింక్ ఉంటే మీకే మంచిది. డబ్బులు పడినప్పుడు బ్యాంక్ అకౌంట్‌లో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది కాబట్టి. సో, తప్పకుండా ఇవి లింక్‌లో పెట్టుకుంటేనే అమౌంట్స్ అనేటువంటివి రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? సో, 5 రోజులు వెయిట్ చేయండి. అప్పటికి డబ్బులు పడకపోతే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకేనా? సో, ఈ ఏడాదికి సంబంధించిన 25,000 రూపాయలను రిలీజ్ చేశారు. 71,536 మంది చేనేత కుటుంబాలకు డబ్బులు రిలీజ్ చేశారనమాట. సో, ఇది మొదటి పథకం. నెక్స్ట్ వచ్చేసి
చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడబిడ్డ నిధి పథకం కోసమైతే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు. 18 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు నిండినటువంటి మహిళలకు ఈ ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి ఏటా 18,000 రూపాయలను వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లోకి విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని మేనిఫెస్టోలో తీసుకొచ్చారు. సో ఈ పథకం గత ప్రభుత్వంలో కూడా ఉండింది. వైఎస్ఆర్ చేయూత పథకం అనమాట. సో ఆ పథకం కింద గతంలో కూడా 18,000 రూపాయలను ఏటా అర్హులైనటువంటి మహిళల యొక్క ఖాతాలకు రిలీజ్ చేసేటువంటి వాళ్ళు. సో దాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం అనే దాని ద్వారా ఏడాదికి 18,000 రూపాయలనైతే విడుదల చేస్తామని తీసుకొచ్చారనమాట. ఓకేనా. సో అయితే దీని గురించి చాలామంది కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ అలాగే ప్రజెంటు సోషల్ మీడియాలో ఈ పథకం అనేది పలానా డేట్న రిలీజ్ అవుతుంది, 18,000 రూపాయలు అనేది పలానా డేట్న బ్యాంక్ అకౌంట్లోకి రిలీజ్ చేస్తారు. ఓకేనా. ఇది ఆడబిడ్డ నిధి పథకం కింద నేడే 18,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఈ విధంగా న్యూస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అయితే ప్రస్తుతం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ప్రభుత్వం నుండి అఫీషియల్గా ఎటువంటి సమాచారం కూడా లేదు. సో ఈ పథకాన్ని విడుదల చేయాలంటే ఫస్ట్ మనకు డేట్ అనేది అయితే అనౌన్స్ చేస్తారనమాట. సో ఆ డేట్నే ఆడబిడ్డ నిధి పథకం విడుదల అవుతుంది. బట్ గవర్నమెంట్ నుంచి ప్రస్తుతానికి మనకు ఎటువంటి విడుదల తేదీలు కూడా రాలేదు. అసలు దీని మీద చర్చలు కూడా జరగడం లేదన్నమాట. సో ముందు రోజుల్లో ఏమన్నా అప్డేట్స్ వస్తే రావచ్చు, కానీ ప్రస్తుతానికైతే ఏమీ కూడా లేవు. ఓకేనా. సో మీరు ఎవరు కూడా నమ్మవద్దు. ఎందుకంటే చాలామంది కూడా దీని గురించి అడుగుతూ ఉన్నారు కమెంట్స్లలో. అండ్ అలాగే దీనికోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆడబిడ్డ నిధి పథకం కోసం, ముఖ్యంగా మహిళలు. ఓకేనా. సో ఒకవేళ మనకు రానున్నటువంటి రోజుల్లో అప్డేట్స్ వస్తే నేను ఖచ్చితంగా మన ఛానల్ నుంచి తెలియచేస్తాను. బట్ ఇప్పుడైతే విడుదలైతే అవ్వన్నమాట ఈ 18,000 రూపాయలు. ఇక్కడికి క్లియర్. సో దీని గురించి చెప్పాలని నేను మీకు థంబ్నెయిల్లో యాడ్ చేశాను. ఓకేనా. ఎప్పుడు అని చెప్పున్నాను కదా థంబ్నెయిల్లో, అందువల్ల. నెక్స్ట్ ఇంకొక పథకం వచ్చేసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటివి ఎప్పుడు విడుదలవుతాయని చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. సో ఇప్పటికే మనకు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద దరఖాస్తులు పెట్టుకొని దాదాపుగా ఒక 7-8 నెలలు అయితే పూర్తి కావస్తుంది. సో గత ఏడాది 2025 నవంబర్ డిసెంబర్ నెలలో జరిగినటువంటి సర్వేలో చాలామంది కూడా తమ వివరాలను నమోదు చేయించుకున్నారు, ఇంటి స్థలం చూపించి. సో ఇలాగ నమోదు చేయించుకున్నటువంటి వివరాలన్నింటినీ కూడా ఫస్ట్ పంచాయతీ లెవెల్లో వెరిఫికేషన్స్ చేశారు, మండల స్థాయిలో, దాని తర్వాత డిస్టిక్ లెవెల్లో, దాని తర్వాత స్టేట్ లెవెల్లో. ఇలాగా వీటన్నిటినీ కూడా వెరిఫికేషన్ చేసి ఓవరాల్గా ఒక 10 లక్షల మంది అర్హులు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించింది ఏపీ ప్రభుత్వం. సో ఇప్పుడు ఫైనల్గా మనకు అక్కడ వెరిఫికేషన్స్ జరుగుతున్నాయి. ఇవి కంప్లీట్ అయిపోతే ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటి రిలీజ్ అయిపోతాయి అనమాట. ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. ఆ ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఈ నెలాఖరు లోపల విడుదలవుతాయండి. ఓకేనా. సో ఆ లిస్టులో రిలీజ్ అయ్యాక మీరు ఈ ఏపీ హౌసింగ్ స్కీమ్లోకి వచ్చేసి బెనిఫిషరీ సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు అక్కడైతే చెక్ చేసుకోవచ్చు. సో వాటిని నేను మీకు ముందు వీడియోస్లో ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అన్న వివరాల గురించి. ఎందుకంటే ఇంకా ప్రస్తుతానికైతే మనకు ఈ లిస్టులో అయ్యేటువంటి రిలీజ్ కాలేదు కాబట్టి అందువల్ల పూర్తి వివరాలను చెప్పడం లేదు. సో ఇది ఇంకొక పథకంగా చెప్పుకోవచ్చు ఈ నెలలో విడుదల అయ్యేది. దాని తర్వాత ఫైనల్గా మనకు ఈ నెల 30వ తారీఖున తల్లికి వందనం పథకం కింద రెండవ విడత 13,000 రూపాయలను ఈ నెల 30వ తారీఖున అర్హులైనటువంటి వాళ్ళ యొక్క బ్యాంకు అకౌంట్లోకి విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ ఏడాదికి సంబంధించి మొదటి విడత జూలై 22వ తారీఖున రిలీజ్ చేశారు. సో అప్పుడు కొంతమందికి ఫుల్ అమౌంట్లు పడ్డాయి, అంటే 13,000 రూపాయలు పడింది. కొంతమందికి సగం అమౌంట్లే పడ్డాయి, కొంతమందికి అయితే అసలే పడకుండా ఆగిపోయాయి అన్నమాట. సో ఇలాగా ఎవరికైతే పడుంటాయో, అసలే పడకుండా సగం అమౌంట్లో ఎవరికైతే పడుంటాయో
వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నారు. సో, మనకు గ్రీవెన్స్‌కి ఈరోజు వరకు అవకాశం అయితే ఉండింది. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు పడినటువంటి వాళ్ళకు గ్రీవెన్స్ పెట్టుకోవడానికి ఈ రోజు వరకు అవకాశం ఉండింది. ఈ రోజు లోపల ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారో సో, వాళ్ళ డేటా మొత్తాన్ని కూడా మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తారు. రీచెక్ చేసి ఒకవేళ ఎలిజిబుల్ అయినట్లయితే వాళ్ళకి 30వ తారీఖున రూ. 13,000 రిలీజ్ చేస్తారు. ఎవరికైతే హాఫ్ అమౌంట్ రిలీజ్ చేస్తుంటారో రిమైనింగ్ అమౌంట్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. యాడ్ చేసి ఎవరైతే అనర్హులని తేలుతారో వాళ్ళెవరికి కూడా రిలీజ్ చేయరనమాట. కాబట్టి గ్రీవెన్స్ నేను అందుకే చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో కూడా, తప్పకుండా గ్రీవెన్స్ పెట్టుకోండి డబ్బులు అనేటువంటి పడకపోయినట్లయితే అని. ఈ రోజుతో లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. చూద్దాం, ఒకవేళ మనకి ఇంకేమైనా ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేస్తే నేను మీకు మరొక వీడియోలో తప్పకుండా తెలియజేస్తాను. ఓకేనా? సో, ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు, అలాగే ఫస్ట్ క్లాస్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా, ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్కు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళకు కలిపి ఈ నెల 30వ తారీఖున రూ. 13,000 అనేది బ్యాంకు అకౌంట్లోకి అయితే రిలీజ్ చేస్తారు, వాళ్ళ యొక్క తల్లుల బ్యాంక్ అకౌంట్లోకి. ఓకేనా? సో, మీకు అప్పుడు కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పడాలి అంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ చేసుకోండాలి బ్యాంక్ అకౌంట్కి, ఆధార్కి బ్యాంక్ అకౌంట్కి సీడ్ అయితే ఉండాలన్నమాట. ఈ కేవైసీ అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇవి మ్యాండేటరీ మనకు, ఎందుకంటే డీబీటీ విధానంలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క పథకానికి కూడా ఇవి కంపల్సరీగా లింక్ చేసుకోవాలి మీరు. ఓకేనా? సో, ఫైనల్గా ఇది చివరి పథకం అనమాట. సో, ఇవి మనకు ఈ నెలలో విడుదల అయ్యేటివి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, కమెంట్స్లో రెస్పాండ్ అయితే అవుతాను. సో, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ రెగ్యులర్గా ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.